దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను బియ్యం వడియాలును బీపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు రెండు పెట్టాం కదా. ఇంకా చాలా రకాల వడియాలు ఉంటాయి. వాటిలో వీలు వెంబడి మనం ఒకటి రెండు చూపించుకుంటా వెళ్దాము. మేము మధ్యలో కూడా వచ్చేసాము. మీకు కుదరట్లేదు, నాకు కుదరట్లేదు, ఎండ ఒకటి ఒప్పుకోవట్లేదు, చావు కొట్టేస్తుంది ఎండ. ఇవాళ ఏం చూపిద్దాం రమగారు? అసలు ఎండ అవసరం లేని ఇంట్లో కూర్చుని పెట్టుకునేవి, చాలా సింపుల్గా, ఈజీగా, పరమ టేస్టీగా ఇలా చేయొచ్చా అనిపించే లాంటివి సింపుల్ వడియాలు పెట్టుకుందాం. సగ్గుబియ్యము, బంగాళదుంప ఈ రెండింటితోటి. వీటికి ఎండక్కర్లేదు, రెండు కలిపి మనం ఎండలో కూర్చుని వీటిని వడియాలు పెట్టుకోకర్లా. ఇంట్లో పెట్టేసి మర్నాడు చాలా మటు 90% ఆరిపోయాక వాటిని కొన్ని 2 పళ్ళేల్లో పడేసి మేడ మీద పెడితే సరిపోతుంది. 2వ రోజో 3వ రోజో ఎండలో పెట్టుకుంటే నిలవ ఉంటాయి. లేకుండా మనం ఇంట్లో పెట్టుకునే 3 రోజులు ఉంచుకుని ఆరబెట్టుకోవచ్చు కూడా. చక్కగా డబ్బాలో పోస్తే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి. కుర్కురేలాగా ఉంటాయి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అహ్మదాబాద్ నుంచి వచ్చింది ఈ వంటకం. ఇంచుమించు ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి మేము పెడుతూనే ఉన్నాం. ఇది నేను ఇంత ఎండాకాలం పెట్టట్లేదు, ప్రతిసారి కొంచెం వర్షాలు మొదలయ్యాకే ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుంటాము. ఈ రోజుల్లో పెడితే ఏంటంటే వీటి నిలవ ఉండే పెరుగుతుంది. చాలా సింపుల్, ఈజీ. రమ్మగారు బాగా వేగుతాయండి, బ్రహ్మాండంగా వేగుతాయి. ఇట్లా చక్కగా మొరమరలాడుతుంటాయి. ఆలు ఉంటుంది కదా, కుర్కురేలాగా ఉంటుంది ఇంచుమించుగా. ప్రాసెస్ ఏంటి చెప్పండి ఒకసారి. చాలా సింపులే. మనం ఆ సగ్గుబియ్యము, ఆలుగడ్డ, బంగాళదుంప ఈవెన్గా తీసుకోవచ్చు సమానంగా. ఒక 1/2 కేజీ ఇది, 1/2 కేజీ ఇది తీసుకోవచ్చు. లేదా అవి కాస్త ఎక్కువ, లేదా ఇవి కాస్త ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చాయిస్ మీదే. నేనేం చేస్తానంటే 1/2 కేజీ సగ్గుబియ్యానికి 1/2 కేజీ కంటే ఇంకో దుంప ఎక్కువ బంగాళదుంపలు వేస్తా. ప్రతిసారి ఇంతే చేస్తున్నా, 1/2 కేజీయే. అవే చాలా అవుతాయి. ఓకే, ఈ 1/2 కేజీ సగ్గుబియ్యం మనం ఒక పావు గ్లాస్ తీసుకున్నాం, 1/4 కిలో. వీటిని రాత్రే శుభ్రంగా కడిగేసి కరెక్ట్గా నీళ్ళు, అంటే సగ్గుబియ్యం మునిగేనన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాం. ఇవి పూర్తిగా కొంచెం ఉబ్బిపోతాయి, నానతాయి కూడా, తొందరగా ఉడుకుతాయి. ఇది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, తెల్లవారు లేవగానే లేదా మనం ఎప్పుడు చేయదలుచుకుంటే అప్పుడు మధ్యాహ్నం చేయదలుచుకున్నా సరే, ముందు ఆలుగడ్డలు కుక్కర్లో శుభ్రంగా కడిగేసి 2 ముక్కలు కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసేయండి. మెత్తగా అయిపోవాలి. ఈ ఉడికిపోయిన తర్వాత ఇవి చల్లారిపోవాలి పూర్తిగా. ఈజీగా ఉంటుంది దానికి. ఇది చల్లారిపోయాక ఒలిచి పక్కన పెట్టుకోండి. ఇవి తెల్లవారేసరికి నానతాయి కదా. పోనీ తెల్లవారు కాదు, ఒక 6 అవర్స్ 5 అవర్స్ నాన్న సరిపోతుంది. దీన్ని ఒక మందపాటి గిన్నెలో వేసి పొయ్యి ఎక్కించండి. కొద్దిగా గరిటె పట్టుకుని దగ్గరే ఉండండి. బాగా కదుపుతూ అడుగంటకుండా కొంచెం జాగ్రత్తగా చేస్తే చక్కగా ఉడికిపోతాయి. తెల్లగా కనపడతాయి, ట్రాన్స్లూసెంట్గా కనపడ్డం అంటారు దాన్ని, తెలుపు. ఉడకంగానే స్టవ్ ఆపేయండి మొదట. దాన్ని ఏం చేస్తామంటే దీంట్లో మనం జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత బ్రహ్మాండంగా అల్లం. మనం ఒక 1/2 కేజీ ఆలు, 1/2 కేజీ సగ్గుబియ్యం వేసుకుంటే కనీసం 50 గ్రాముల అల్లాన్ని చక్కగా చిన్న ముక్కలు తరగండి. అల్లము, ఒక 10 పచ్చిమిర్చి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసేయండి ముద్ద. దాన్ని ఉడికిన సగ్గుబియ్యంలో వేసి కలిపేసి ఆలుగడ్డలను ఏం చేయాలంటే మెత్తగా నొక్కేసి ఆలుగడ్డ కూడా అందులోనే వేయండి. పొయ్యి మీద ఎక్కువ ఉంచక్కర్లా, ఒక 1/2 నిమిషం పొయ్యి చూపిస్తే చాలు. ఎందుకంటే ఇది ఉడికిపోయింది, జస్ట్ చిక్కబడ్డానికి. ఈ మసాలా వేస్తాము, తర్వాత ఆలుగడ్డ వేస్తాం, సరిపడా ఉప్పు వేసి ఒక అరగంట గంట సేపు వదిలిపెట్టేయండి. ఆలులు చల్లారిపోయి ఉంటాయి కానీ సగ్గుబియ్యం వేడిగా ఉంటుంది. మొత్తం కలిపి చల్లారిపోవాలి. దాంట్లో ఒక నిమ్మ చెక్క పిండండి, తెల్లగా వస్తాయి వడియాలు. ఓకే, తర్వాత ఏం చేయదు, ఎంత సింపుల్ అంటే మనం ఇవి చేసుకుంటాం కదా, మురుకుల పావు, జంతికలు గొట్టం, లేకపోతే మురుకుల పావు, ఇంకోటి ఏదో అంటారు, చక్రాల గిద్దలు. ఈ మూడిట్లో ఏ పేరు ఉంటే ఆ పేరు అందులో వేసి చక్కగా పిండేయండి. స్టార్ వేసుకుంటే బాగా వస్తుంది. నేను ఇంకో ఈజీ మెథడ్ చెప్తా. ఈ మన దగ్గర పాల ప్యాకెట్లు కడిగేస్తాం, పొద్దున్నే పాల ప్యాకెట్లో పోసి చక్కగా ఇలా పెట్టేసుకోవటమే. మీరు ఉండలు చుట్టండి, ఉంగరాలు చుట్టండి, ఉంగరాలు చుట్టండి, గీతలు పెట్టుకోండి. మీరు ఏం పెట్టినా సరే ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసుకోవాలి. మధ్యాహ్నం నుంచి రాత్రి తెల్లవారులు కొంచెం ఫ్యాన్ వేసి వదిలి పెడితే ఆటోమేటిక్గా ఆరిపోతాయి అవి. 2వ రోజు వాటిని ఎత్తి ఓ పళ్ళెల్లో పడేసి ఎండలో పెట్టి, నీడలో కానీ ప్రాసెస్ అయితే ఇది చేసి చూపిస్తా. తప్పకుండా రమ్మగారు.
నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టాను. సగ్గుబియ్యం ఉడికించుకుందాము, చేసేద్దాం. రైట్. ఓకే. కాదరమ్మ గారు నీడలైనా ఎండబెట్టమంటున్నారు మీరు? నీడలో ఇంట్లో అంతే, ఇంట్లో పెట్టుకోండి మొదటి రోజు. అవి ఆరిపోయాక రెండో రోజు ఎత్తి పళ్ళెంలో పెట్టి ఎండలో పెట్టండి. మీరు ఎండలో కూర్చొని పెట్టాల్సిన పని లేదు. ఆలూలేమో ఉడకపెట్టి పెట్టండి రియా. ఇగో తోలు ఒలిచేసి పెట్టుకోండి. ఇది చల్లారిపోతే మనకి ప్రాణం సుఖంగా ఉంటుంది అనమాట, తేలిగ్గా అయిపోతుంది. అవును. ఇవి ఒలచటం. తర్వాత సగ్గుబియ్యం రాత్రి నానబెట్టాను, చూడ ఎట్లా నానిపోయినాయో, మెత్తగా అయిపోయింది. ఇందులో నీళ్లు కూడా ఏం లేవు, చూసావా? అడుగున ఒక్క చొక్కుంది. ఒక్క చిన్న గ్లాస్ నీళ్ళు పోసి సిమ్లో పెట్టి దీన్ని ఉడికించుకుందాం. ఆ తడి లేకపోతే అంటుకుంటుంది కాబట్టి. అదేలేండి, అంతే. చాలా నీళ్లు పోయొద్దు, ఇది సతాయించేస్తుంది అనమాట మనని. జస్ట్ ఎలాగూ నానిపోయి ఉన్నాయి, మనం కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేద్దాము. మంచి ఓకే. ఇది కుక్కర్లో ఉంది, ప్రెషర్ కుక్కర్లో కాకుండా మనకి ఇంకా తక్కువలో పెట్టుకోవాలి. మనం బేసిక్ దాంట్లో పెట్టి స్టవ్ మీద చేసుకుంటే సిమ్లో పెట్టుకుంటాం. అంతే, తిప్పుతూ ఒక్క నిమిషం, ఒక్క 5-10 నిమిషాలు కూడా పట్టదు, పూర్తిగా ఉడికిపోతాయి. ఓకే. నేను పీల్ చేయను రమ్మగారు, చెక్కు తీసి పెట్టేసుకో. తోలు తీయటం, చెక్కు తీయటం, తోలు తీయటం లేదా పీల్ చేయటం, ఏదో ఒకటి. ఇది ఉడుకుపట్టే లోపల ఇవి చెక్కు తీసి పెట్టుకోవటం. తర్వాత జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి 3 చక్కగా రోట్లో అయినా మెత్తగా దంచేయండి, లేదా మిక్సీలో వేసుకోండి, మెత్తగా ముద్ద అవుతుంది. ఆ ముద్ద తీసి పక్కన పెట్టుకోవటం. ఇందులో పచ్చిమిరపకాయలు ఆకుపచ్చవి వేస్తే రంగు అందంగా ఉంటుంది. మీరు ఎరుపు తెలుపు ఉండి బాగా పండు వేస్తాం కదా, పళ్ళు వేస్తే కొంచెం ఎర్ర ఎర్రగా కనపడుతుంది. మీ ఇష్టం, చాయిస్ మీదే. కాదరమ్మ గారి మన పెద్దవాళ్ళు ఎంత బాగా పెట్టారంటే సమ్మర్లో బాగా ఎండిపోతాయి అని చెప్పి ఇలాంటివన్నీ సమ్మర్లో చేసుకుంటాం. తినేది మాత్రం మనం వింటర్ అండ్ రైనీ సీజన్స్ లో తింటాం. ఎండాకాలం కోసం అదే ఎండాకాలం ఒడియాలు పెడతాం కానీ తినటం అంత సుఖాన్ని ఇవ్వదు. అవును, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం నూనె ఉంటుందిగా, దాహం వేస్తూ ఉంటుంది. కానీ మనం బూడిద గుమ్మడికాయ వడియాలు కానీ పిండి వడియాలు, రవ్వ వడియాలు, బియ్య పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు అన్నీ ఇప్పుడే పెట్టుకుంటాం. ఉల్లిపాయ వడియాలు, బూడిద గుమ్మడికాయ అంటే గుర్తొచ్చిందయ్యా, గుమ్మడికాయ వడియాలు కూడా పెడదామా? పెడదాం రమ్మ గారు. అసలు గుమ్మడికాయ సూపర్ కదా, ఎన్ని రకాలుగా దాన్ని మనం లోపలికి పంపిస్తే అంత మంచిది కదా. అవును. ఇది చూడు చిక్కగా ఉడికిపోయింది. చక్క దేనికది సపరేట్ గా కనపడుతుంది, అంత గుజ్జుగుజ్జుగా అయిపోయింది. యాక్చువల్గా నేను చిన్న గ్లాస్ నీళ్ళు అని చెప్పాను కానీ దీంతో 2 గ్లాసులు పట్టినాయి. ఎందుకంటే సగ్గు బియ్యాన్ని గమనించండి, ఒక్కోసారి ఎన్ని నీళ్ళు పోసినా తాగేస్తుంది మనకి. ఇగో ఇట్లా కావాలన్నమాట. ఇది చక్కగా వచ్చిందండి. వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేద్దాం. ఓకే. మనం అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టాను, ఇగో ఇది. తర్వాత ఈ ఆలూలు ఏం చేసాం మనం, చెక్కులు తీసేసాం కదా, దీన్ని చేత్తో పిసికేయచ్చు లేదా ఏదైనా మ్యాషర్ పెట్టి మెత్తగా మ్యాష్ చేసేసేయండి. మ్యాష్ చేసేసి అందులో కలిపేసుకోవాలి. మ్యాషర్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా చీలులు గట్టితో నొక్కేయండి, లేకపోతే చేత్తో గట్టిగా మెత్తగా ముద్దలా చేసేయాలి దీన్ని. ఆలు కాస్త కొంచెం ఎక్కువ ఉడికితే చేత్తో వచ్చేస్తుంది. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవటం. కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే మంచిది, ఎక్కువ ఉప్పగా చేసుకోవద్దు, వేగాక చాలా ఉప్పు అయిపోతుంది. అవును. ఉప్పు. తర్వాత ఇదిగో అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసేసాను, ఇది వేసేద్దాం. రోట్లో పని చేయగలిగే బంగారు తల్లులు, ఓపిక మంతులు ఉంటే హాయిగా చేసుకోండి, మంచిది. కొద్దిపాటి మంట ఉంచుకోండి, ఎక్కువ అంటే అంత అవసరం కూడా కాదు. కాస్త ఏమైనా కొంచెం పలచగా ఉంటే చిక్కపడుతుంది అన్నమాట. రవ్వ పలచదనం ఉంటే చిక్కబడ్డానికే కానీ లేకపోతే అక్కర్లేదు. నా లెక్క అయితే నేను చెయ్యను ఆ పని. కానీ నీళ్ళు లెవెల్ ఎక్కువ పట్టినాయి రమ్మగారు. సగ్గుబియ్యమే ఒక్కొక్కసారి అట్లా ఎక్కువ తీసుకుంటాయి. అంటే మనం 1/2 కేజీ పెట్టుకున్నాం కాబట్టి. పావు కేజీ అయితే ఏముంది, నేను ప్రతిసారి 1/2 కేజీ చేస్తా. టైపకి 1/2 కేజీ పెట్టుకుంటే 2-3 సార్లకి మనకి పెద్ద టిఫిన్ నిండా వచ్చేస్తుంది. ఈసారి మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు లంచ్ టైంకి వచ్చేటప్పుడు వేయించి పట్టుకురా, అందరం తిందాం. మళ్ళీ వేరే వీడియోలు చేసినప్పుడు ఇవి వేయించినవి చూపిస్తా. ఇప్పుడు ఈ పని చేస్తూనే మీకు వేయించలేను, ఆల్రెడీ పెట్టలేదు. ఎవ్రీ ఇయర్ కొంచెం ముందు చేసేస్తూ ఉండేదాన్ని, ఈసారి చెయ్యలే. ఈసారి బాగా చెమటలు, ఒక భరించలేని తనం వచ్చినాయి నాకు. దాంతో ఇదిగో
చూసారా బాగుంది కదా చూడడానికి. చాలా బాగుందండి. బాగా చల్లగా అయిపోవాలి రమ్మగారు. ఇది చల్లారిపోవాలి. దీన్ని పక్కన పడేస్తే ఏదైనా ఒకటి పెద్ద ముక్కలు ఉన్నాయి అని అనిపించినా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇది చల్లగా అయిపోయాక మనం చేత్తో పిసికేసేయచ్చు శుభ్రంగా. అవును అవును. ఏకో చాలు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని చల్లారిపోనిద్దాము. 1 గంట 2 గంటల పాటు పక్కన బారేయండి. దీన్ని ఏం కాదు. ఓకే. ఎంత చల్లగా అయితే అంత సుఖంగా ఉంటుంది. ఆపేస్తున్నాను. చల్లారిపోయాక మనం పెట్టే ముందు ఇందులో ఒక నిమ్మకాయ పిండటము, పైకి కిందకి 4 పక్కల బాగా కలిపేసి మెత్తగా పిసికి, ఒకవేళ ఆలుగడ్డలు పెద్ద ముక్కలు ఉన్నా పిసికేసి తర్వాత చక్కగా మనం ఫోన్లో కానీ కాయ పిండేయమంటారా? ఒక కాయ పడుతుంది. 1/2 కేజీకి 1 నిమ్మకాయ. 1/2 కేజీ అయితే 1/2 చెక్క సరిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ వడియాలు తెల్లగా వస్తాయి. చిన్న పులుపు రుచి చాలా కొద్దిగా. మనం పెట్టే ముందు ఉప్పు కారం చూసుకోండి. కావాలంటే అప్పుడు 2 పచ్చిమిరపకాయలు దంచి పడేసుకోవచ్చు, 1 చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. మొదటే కనుక మీరు విసిరేరు అనుకోండి, తర్వాత మీరు సరి చేసుకునే అవకాశం ఇంకొండదు. ఇవి వేగాక కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తాయి, అందుకని. ఓ ఇది పక్కన పెడదామా? పెట్టేసేయండి. వెరీ గుడ్, అయిపోయింది. రమ్మగారు నిమ్మకాయ కూడా పిండినట్టున్నారు. నిమ్మకాయ పిండాను. ఎక్కడైనా ఒక ఆలు ముక్క, ఒక రవ్వ పెద్దదిగా ఉందనుకుంటే దాన్ని నలిపేయండి, ఈవెన్గా కలపండి. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా, అంటే ఇందులో గడ్డలు ఉన్నాయి అలా అనిపిస్తే నలిపేస్తే వచ్చేస్తాయి. దీనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. 2 ఉడికిపోయినవే. ఇదిగో ఈ పాలం ఉంటే చాలు. దీన్ని చేత్తో పెట్టుకోవచ్చా అని మీరు ఐడియాలు వేయకండి. నేను ఈజీ మెథడ్ చెప్తాను, అది చేసేద్దురు కానీ. ఓకే. నాకులాగా ఒక చెయ్యి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక చెయ్యి ఉన్న వాళ్ళకు కూడా చూపిస్తా. ఇవి కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. ఒక 1/2 కేజీ అట్లా అంతే. దీనికి ఏం చేయొచ్చు అంటే ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవచ్చు, కింద ఒక బట్ట వేసాం, ఎందుకంటే ఇది కనపడడం కోసం అంతే. సో ఒకటేమో ఇది, దీనికి స్టార్ పెట్టుకోండి, సింగిల్ స్టార్. ఓకే. ఇగో ఇట్లా సింగిల్ స్టార్ పెట్టుకోండి. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 పాల కవర్లు కానీ నూనె కవర్లు కానీ పెట్టుకోండి. కాస్త మందంగా ఉన్నాయి. మందంగా పాల కవర్లు అలవాటు రమ్మగారు, అలవాటు ఈజీగా చేసేస్తాం. ఇదిగో ఇందులో వేసేసుకుందాం. ఓకే. గరిటెతో చేయండి, నేను చేయి పెట్టే కదా అని నేను ఈ పని చేస్తున్నా. చక్రం చెయ్యొచ్చు, ఊరికే ఇలా లైన్లుగా గీతలుగా కూడా పెట్టేసుకోవచ్చు. దానికి ఏదో సౌందర్యం కావాలి, మేము మీకు చూపించాలి కాబట్టి, అందంగా చూపించాలి కాబట్టి, ప్రజెంటేషన్ బాగుండాలి కాబట్టి అలా ఆలోచిస్తే మీ ఇష్టం. మీరు ఎలా పెట్టినా ఇవి ఎండిపోతాయి, చక్కగా వేగిపోతాయి, ఏం అనుమానం లేదు. అది కూడా చేద్దాం ఒకసారి. మీరు మురుకుల్లాగా తిప్పినా సరే, చిన్న చుట్టల్లాగా కూడా చుట్టుకోవచ్చు. గీతలు పెట్టి అంతే రమ్మగారు. ముగ్గు ఎక్కడో ఒక చోట కొంచెం లావుపాటి గింజ ఉంటుంది కదా, అది కొద్దిగా ఇలా పడుతుంది, దాన్ని అట్లా సర్దండి అంతే. అన్ని గీతలే మనం చేసేది. ఇప్పుడు నీకు చుట్ట కావాలనుకో, ఇదిగో ఇట్లా చుట్టకి నీ మాట వెందు. ఇది ఈజీ ఏంటంటే జస్ట్ ముగ్గుకి గీతలు గీస్తాను చూడు. సంక్రాంతి ముగ్గులు వచ్చా మీకు? అంతే, గీతలు గీయి వరుసగా. ఇది ఎలా వస్తుంది, ఎలా ఏం అనుమాన పడద్దు. సూపర్. ఒక చక్రం ట్రై చేస్తాను. చక్రాలకి నీకు ఇది మాట విందు, ఇందులో ఆలు ఉంది కాబట్టి. అవును. ఈ మూట గట్టిగా. ఓకే, అదేం అలా ఉండదు, ఎండిపోయాక డొలకలాగా అవుతుంది. హాయిగా ఇది ఈజీగా గీతలు గీసేయి. ఫస్ట్ టైం పెట్టినప్పుడు నేను ఇలా దారలాగా చేస్తుంటే మా వాడు పక్కన కూర్చుని కత్తెర పెట్టి ఓ చిన్న దాన్ని పెట్టి కట్ చేస్తుండేవాడు సరదాకి. పిల్లలతో చేయించండి, ఎక్సలెంట్గా వస్తాయి ఈ పనులు, బాగుంటాయి సరదాగా. కొంచెం ఇల్లు అగ్గిలు కాస్త బంకగా అవుతుంది, కాస్త దానికి మనం సర్దుకోవాలంతే. అడ్డంగా, నిలువుగా, హారిజాంటల్గా, త్రికోణాకారంగా మీకు ఎలా కుదిరితే అట్లా వేసుకోండి. మీరు ఇదైనా చేయొచ్చు. ఈ చక్రాలు దాంట్లో మమ్మల్ని సతాయించింది కానీ సింగిల్ ఉన్నది పెట్టుకోండి, దాంతో కూడా చేసుకోవచ్చు. కోన్స్ అయితే కడిగే పని లేదు, మళ్ళీ వీటిని ఎవరు కడుగుతుంది, బయటపడేయచ్చు. హాయిగా ఈ పని చేయండి, ట్రై చేసి చూడండి. బాగా కుదిరితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇందులో ఇంకేమైనా అమెండ్మెంట్లు అవే ఇచ్చు, ఇవే ఇచ్చు, అదేమిటో చేయొచ్చు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు వాటిని కూడా కలుపుకుంటాం. వాళ్ళ టేస్టుల ప్రకారం, ప్రాంతాల ప్రకారం మారుతూ ఉంటాయి, ఏరియాలు మారుతాయి. వాటిని చేసుకోండి.
చక్కగా సమ్మర్లో వడియాలు పెట్టుకోండి, వింటర్ అండ్ రెయినీ సీజన్లో ఎంజాయ్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.